కామెంట్ చూసాను నేను. మీరు నన్ను అనుకుంటారో లేదంటే ఆ కామెంట్ గురించి ఆన్సర్ చెప్తే నాకు తెలియదు. బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఫీల్ అయినా పర్లేదు అని చెప్పేసి అడుగుతున్నా. మీకు బియర్డు ఈ మీసాలు వస్తాయి, సో గేలాగా ఉన్నారని చెప్పేసి నాకు కామెంట్ వచ్చింది. అవునా? ఇప్పుడు కామెంట్ గురించి పక్కన పెడితే ఇప్పుడు నాకు డైరెక్ట్గా నువ్వు అడిగావు కాబట్టి నీ కళ్ళు ఏమైనా దెంగినా మరి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు? బ్యాడ్గా అంటే వాళ్ళు చేసే కంటెంట్ నచ్చక నేను అడుగుతున్నా. సరే, వాళ్ళు వేస్ట్ ఫెలోస్, మీరు కూడా వేస్ట్ ఫెలోనా? బూత్ కంటెంట్ రీచ్ వెళ్తుందని చెప్పేసి అని బూతులు మాట్లాడడం ఫిక్స్ అయిపోయారనమాట. బూతులు మాట్లాడడం ఫిక్స్ కాదు, అదే అంటున్నా. బరితెగి ఇచ్చిన వాళ్ళం కాబట్టి అరే ఏం మాట్లాడుతావు నువ్వు? బరి తెగించామంటున్నావు ఏంటి? కొంచెం మాటలు మంచిగా మాట్లాడాలి. అయితే మీ లెక్క ప్రకారం అయితే కనుక మీ పిల్లల పద్ధతి బాగుంది, మంచిగా చదువుతున్నా. నాకు తెలిసి మీ అమ్మ మీ నాన్న పద్ధతి బాగాలేదంటావు. వాళ్ళకి తెలియదు కదా, అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యాలంటే హాయ్ లంజ కొడకల్లారా, హాయ్ లంజదానా ఇవే వస్తున్నాయి. అవే వస్తున్నాయి. మరి ఇప్పుడు అదే నడుస్తుందా? మనము కట్టుకున్న మొగుడు మాట వినము, ఇక అమ్మ నాన్న మాట ఇంకేం వింటాం మనం? నీకు నా కంటెంట్ అర్థం కావట్లేదేమో అబ్బా. బయటికి వెళ్ళింది, ఇప్పుడు ఆల్రెడీ ఫేమ్ అయ్యారు కదా, సో బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా సెల్ఫీలు అడుగుతున్నారా? అడుగుతున్నారు. అక్క మీరే కదా ట్రోలింగ్ పూజ అని గుర్తుపడతారు, హాయిలు చెప్తారు. సో ఆ బూతుల్ని నేను లైవ్లో విందాం అనుకుంటున్నా. అవునా? ఒకవేళ ట్రోల్ చేస్తే ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంది మీకు, ఇప్పుడు ఎలా చేస్తావు, ఎలా మాట్లాడతావు? ఒక్కసారి కాదే లంజే, నీకు అంత గొద్దులో దమ్మున్నప్పుడు అన్బ్లాక్ చేయి ఫస్ట్. నన్ను అన్బ్లాక్ చేసి అప్పుడు మాట్లాడదాం ఫేస్ టు ఫేస్. ఏదైనా పూజ లాగా ఉండాలి.